కోల్పోయిన సరి చేసుకున్నట్టుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లు రెండు హస్తాలను పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనసారా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి మీతో ఇలా కలిసి ఉండడానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి ఆత్మీయ తండ్రి గారు పాలరాజు గారికి, అలాగనే ఎస్జిఎం మినిస్ట్రీ తరపున ఉన్న ప్రతి సేవకులకును కూడొచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరితో ఇలా కలిసి ఉండడాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి సత్యాన్ని చెబుతూ, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది భ్రమో, ఏది నిజమైందో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి ఆ కాలాల్లో క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలను
అర్థం చేసుకున్న వాళ్ళకంటే అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది. నాటి నుండి నేటి వరకు ప్రపంచానికి, ఈ లోకానికి క్రీస్తు ప్రభువు వారి యొక్క బోధలు కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, ఎక్కువ శాతం అపార్థమైపోయింది. అందుకనే ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని సరిగ్గా వారు పట్టుకోలేక, ఆ విషయాలను అర్థం చేసుకోలేక చాలామంది ఆయన మీద అసూయపడి, చాలామంది ఆయన మీద కోపాన్ని పెట్టుకొని దురుద్దేశంతో ఆయన చంపడానికి ఎంతగానో ప్రయత్నించేవాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి సత్యము ప్రజలకు బోధపడేది కాదు ఆ రోజుల్లో. నాటి నుండి నేటి వరకు కూడా క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రతి విషయం అలాగనే అయిపోతూ ఉంది. ఈరోజు కూడాను అటువంటి అభ్యంతరాన్ని కలిగించినటువంటి క్రీస్తు ప్రభువు యొక్క మాటను మీకు తెలియచేసి, అందులో ప్రభువు వారు ఎలా సత్యాన్ని వివరించాడో నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ లోకమంతా కూడా మనకు తప్పుడు విలువలను చూపిస్తుంది. విలువ కాని వాటిని ఇవి విలువైనవని చూపిస్తుంది. ఏటికైతే విలువ లేదో, ఏటికైతే విలువ ఉండబోదో, ఏవైతే శ్రేష్టమైన వాటితో పోల్చినప్పుడు ఏవైతే మనం విలువైనవి అనుకుంటున్నామో అవన్నీ పెంటతో సమానంగా ఉండేటటువంటి ఆ నీచమైనటువంటి వాటిని లోకం మనకు అందిస్తూ ఉంది. లోకం ఏదైతే మంచిదని చెప్తుందో అది క్రీస్తు ప్రభువుల యొక్క మాటలకు జోడించి చూస్తున్నట్లయితే అది ఎంత మాత్రం మంచిది కాదు. లోకము మనకు చెడ్డ మాదిరిని చూపిస్తుంది, చెడ్డ విలువలను మనకు తెలియజేస్తూ ఉంది. లోకమంతా వాటిని వెంబడిస్తూ అవే విలువైనవి అనుకుంటూ, అవే మంచివని అనుకుంటూ వాటి వెంట పరిగెత్తుతూ ఉంది. అందుకనే క్రీస్తు ప్రభువుల యొక్క మాటలను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము క్రీస్తు ప్రభువుల యొక్క మాటలను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన జీవన విధానం మరింత మెరుగుగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్తను మనం చదువుతున్నప్పుడు 19వ అధ్యాయము 9వ వాక్యాన్ని. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చాలక్క. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. మీరు ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ రోజుల్లోని పరిసయ్యులకి, శాస్త్రులకి ఈ మాట మింగుడు పడలేదు. అక్కడ ఉన్నటువంటి బైబిల్ మాకు తెలుసు, దేవుని వాక్యం బాగా తెలుసు, ధర్మశాస్త్రం అంతా మాకు బాగా తెలుసు అనుకుంటున్నటువంటి ఆనాటి మత పెద్దలకు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగి ఉన్నాం అనుకుంటున్నటువంటి వారికి ఈ మాట అర్థం కాలేదు ఆ రోజుల్లో. ఇతడును అబ్రహాము కుమారుడే అని ఆయన చెప్తున్నప్పుడు అబ్రహాము వంశంలో పుట్టినవాడు కాదు ఆయన. అబ్రహాము వంశంలో పుట్టినందుకు ఇతడు కుమారుడు కాలేదు. మరి ఎవరితను? 19వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడను జక్కయ్య అనే పేరు కలిగినటువంటి వాడు. ఇతడు సుంకపు గుత్తాదారుడు. అంటే అబ్రహాము యొక్క సంతానం యొక్క ఆ యొక్క వంశంలో పుట్టినవాడు కాదు, కానీ ఇతడు సుంకాన్ని వసూలు చేసేటటువంటి పనిని గుత్తాకి ఆయన తీసుకున్నాడు. అంటే మన మత్తయ్య గారు టైపు కాదు ఈయన. మత్తయ్య గారు లాగా సుంకపు మెట్టి దగ్గర ఉండి సుంకాన్ని వసూలు చేసేవాడు కాదు. మరి ఏం చేసేవాడు? ఈయన సుంకాన్ని వసూలు చేసేటటువంటి వాళ్ళను పనికి పెట్టుకొని ఆయన కాంట్రాక్ట్గా దాన్ని పాడుకునేవాడు. సుంకపు గుత్తాదారుడైన, సుంకాన్ని వసూలు చేసేవాడు కాదు. మీకు అర్థమవుతుంది కదా? ఇతడు సుంకపు గుత్తాదారుడు. ఆ రోజుల్లో సుంకరి అంటేనే పరిసయ్యులకి, శాస్త్రులకి చాలా సులువుగా ఉండేది. అంటే సులకన భావం ఉండేది ఆ రోజుల్లో కదా. మీకు తెలుసు కదా, పరిసయ్యుడు అంటంతో పరిసయ్యులు సుంకరులు ఎలా చూస్తారు? చాలా తక్కువగా చూస్తారు, హీనంగా చూస్తారు, సులకనగా చూస్తారు. అటువంటి ఒక సుంకర్ని చూస్తేనే అంత సులకనగా చూసేటటువంటి పరిసయ్యులకి సుంకరులందరినీ కూడా పెట్టుకొని పన్ను వసూలు చేపిస్తున్నాడు. ఇక ఆయన ఎలా చూస్తారు కదా. అందుకని ఆ రోజుల్లో ఇతడును అబ్రహాము కుమారుడనే మాటను ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి అది మింగుడు పడినటువంటి ఒక విషయం, అర్థం కానటువంటి ఒక మాట. ఎందుకంటే జక్క యొక్క స్థితిని మనం చూస్తున్నప్పుడు, అతని యొక్క స్థితిని మనం చూస్తే, ఆర్థిక స్థితి చూస్తే ఆయన ధనవంతుడే, కానీ అన్యాయంగా ధనాన్ని సంపాదించి ధనవంతుడైనటువంటి వాడు. ఆయన ఆర్థిక విషయాన్ని చూస్తే అన్యాయంగా ధనాన్ని సంపాదించేవాడు. అతని యొక్క భౌతిక స్థితి చూస్తే చెప్పండి, ఆయన పొట్టివాడు. 3వ వచనంలో అదే చెప్తుంది కదా. ధనవంతుడని జక్కయ్య ఉన్నాడు, అయితే 3వ వచనం ఏం చెప్తుంది? చూడగోరని కానీ ఆయన పొట్టోడు. ఆర్థిక స్థితి చూస్తేనేమో అన్యాయంతో కూడిన సంపాదనతో కూడినటువంటి ధనవంతుడు, భౌతికంగా చూస్తే పొట్టోడు ఆయన. చెప్పండి ఆయన
మీరు మాట్లాడలేదు. ఆయన పొట్టోడు. అంటే పొట్టోడు అంటే ఏంటన్నట్టు అక్కడ ఇజ్రాయేల్ యొక్క హైట్ విషయాల్లో చూస్తున్నప్పుడు సౌలుని గురించి చెప్తూ వచ్చాడు. సౌలు ఇజ్రాయేలీలో బెన్యమీను గోత్రంలో ఎత్తరట, ఆయన చాలా పెద్దగా ఉండేవాడు. అసలే వాళ్ళు పెద్దగా ఉంటారు, వాళ్ళకంటే కూడా సౌలు ఎలా ఉండేవాడట, ఇంకాస్త ఎత్తుగా ఉండేవాడు, రాజుగా ఉండడానికి సరిపోయినటువంటి వాడు. ఇజ్రాయేల్ కనీసం 5'11" లేకపోతే అట్లుంటారు, 6 దాకా ఉంటారు. అటువంటి వాళ్ళతో పోలిస్తే జక్కయ్య అనేవాడు పొట్టివాడు. ఇంకా పొట్టివాడని అంతగా ఎందుకు రాయించాడంటే బహుశా అతడు మరుగుజ్జు కావచ్చేమో. అనండి మీరు ఆ మాట, మరుగుజ్జు అనండి. అంటే చాలా తక్కువ హైట్ ఉన్నాడేమో, మన పాస్టర్ జోసెఫ్ గారు లాగా, తెలుసు కదా మీకు ఆయన గారు, బహుశా అంత హైట్ ఉన్నాడేమో. అటువంటి భౌతిక స్థితి చూస్తే అసహించుకునేటటువంటి స్థితి. ఆత్మీయ స్థితి చూస్తే 7వ వచనంలో వాళ్ళు అంటున్నారు, ఈ పాపి అయిన మనుషుడు. 7వ వచనం చదివితే ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేస్తున్నాడు. చూడండి, ఆయన భౌతిక స్థితి ఏమో మరుగుజ్జుతో ఉన్నటువంటి ప్రజలు అసహించుకునే స్థితి. ఆయన ఆర్థిక స్థితి చూస్తేనేమో అన్యాయంతో సంపాదించినటువంటి ధనం కలిగి ఉన్నవాడు. ఆత్మీయంగా చూస్తేనేమో అతడు పాపి అయిన మనుషుడు. ఆ ఊరిలో పాపాత్మురాయలని ఒక స్త్రీ ఉండెను అన్నట్లుగా ఎరుకోలో ఈయన కూడాను భయంకరమైన పాపముతో కూడినటువంటి వాడు. ఇటువంటి స్థితులు కలిగినటువంటి వాడిని క్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నాడంటే, మేము అబ్రహాము సంతానము కనుక మీరు సత్యాన్ని గ్రహిస్తే మీరు నాకు శిష్యులై ఉంటారు, మీరు స్వతంత్రులు అవుతారు అని వాళ్ళతో చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము అబ్రహాము యొక్క సంతానం, మేము ఎవరికి దాసులము కాదు, మేము ఎవరికో దాసులం అవ్వాల్సినటువంటి అవసరం లేదు, మమ్మల్ని ఎవడు విడిపించాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశాలతో కలిగి ఉన్న వాళ్ళతో వీళ్ళని పోలుస్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళకి ఏమనిపించుంటుంది, అన్యాయంగా ఆస్తులు సంపాదించుకుంటున్నటువంటి వాడు, మరుగుజ్జుతో ఉన్నటువంటి అవహేళన చేయబడుతున్నటువంటి వాడు, అలాగనే పాపి అయినటువంటి ఈ మనుషుడిని తీసుకొచ్చి అబ్రహాము సంతానం అని పిలువబడుతూ అతిశయిస్తున్నటువంటి వాళ్ళతో పోల్చి చెప్తున్నాడు ఈ మాట. ఆ సమయంలోని ఆ మాట వాళ్ళకి చాలా బాధకరంగా ఉండిపోయింది. ఎందుకెలా ఈ మనుషుడు ఎలా చెప్తున్నాడని మీకు అర్థమవుతుంది కదా. అటువంటి మనుషుడిని అబ్రహాము సంతానంలో అబ్రహాము కుమారుడిగా చెప్పడంలో క్రీస్తు ప్రభులు వారు తప్పు చేశారా? క్రీస్తు ప్రభుల యొక్క మాటను అర్థం చేసుకోలేకపోయాము మనం? మీకు ఈ పూట ఆ విషయాన్ని తెలియజేసి ప్రార్థన చేయాలని నేను కోరుతా ఉన్నాను. క్రీస్తు ప్రభుల వారు ఏం చూశాడు ఆ మాట చెప్పడానికి? జక్కయ్యలో 3 విషయాలు చూశాడు. జక్కయ్యలో మనం ఎప్పుడైతే దేన్నైతే చూస్తామో ఎప్పుడు క్రీస్తు ప్రభుల వారు అలా చూడడు. ఆయన చూసే వేరు ఉంటుంది, ఆయన చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. మనం కూడా దేవుని కోణంలో విషయాలను చూడగలిగితే ఎందుకు జక్కయ్య నీతిమంతుడిగా అబ్రహాము సంతానంగా పిలువబడ్డాడో మనకు అర్థమవుతుంది. బైబిల్ చెప్తుంది కదా, మనుషులందరూ కూడా పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాలను చూస్తాడు ఆయన. అయితే అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడుతున్నటువంటి చెప్తున్నటువంటి ఈ యొక్క జక్కయ్యలోని ఏ క్రీస్తు ప్రభులు వారు ఏం చూశారో చూద్దాం రండి. మనకు ఆయనకి ఏం కనబడ్డాయో దేవుని యొక్క వాక్యంలో నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారి సర్వ శరీరాన్ని చక్కపరుచుకొని ఉంటాడు. అంటే మనం త్వరపడి మాట్లాడతాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలోని అటువంటి ఫీల్ ఉంది, పై రూపాన్ని చూస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభుల వారు జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు. అందుకనే ఇతడు కూడా అబ్రహాం యొక్క కుమారుడే అని చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుంది కదా ఎందుకు ఆయన చెప్తున్నాడు ఆ విషయాన్ని, దేని చూసి చెప్తున్నాడు? క్రీస్తు ప్రభుల మాటలను అర్థం చేసుకోవడానికి మనకు వాక్యమే ఆధారమైతే తప్ప ఆయన మాటలు అర్థం కావు. మరలా వాక్యమే మనం దర్శిస్తే తప్ప, వాక్యం మన యొద్దకు వచ్చి మనల్ని ప్రత్యక్షంగా మనల్ని దర్శిస్తే తప్ప ఆయన మాటలు మనకు సరిగ్గా అర్థం కావు. దేవుని యొక్క వాక్యంలోని కాస్త మనం ముందుకు వెళ్దాం. చూడండి, 15వ అధ్యాయం ఆదికాండ గ్రంథము 6వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా పిల్లలం అవుతాం. రోగానికి మాత్రమే, అనారోగ్యతగా మాత్రమే, అప్పులకు మాత్రమే పరిమితం చేసేసి వాటిని ఎప్పుడో చెప్తున్నటువంటి విషయాన్ని, ఒక పరిస్థితిని, అవును యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు, ఆ విషయం అది దెయ్యాలకు కూడా తెలుసు. అవి నేను ఒకళ్ళంటే ఒకళ్ళు టెన్కి తిరిగారు కదా, అందరూ ఉన్నారు. మీకు తెలుసా ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు,
మీకు తెలుసా, ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు. రాజులు ఉన్నప్పుడు దర్బారు ఉండేది. ఎవరన్నా ఆ తప్పు చేసిన వాడు, చూసినవాడు, ఆ తప్పుకు గురైనటువంటి వాడు, వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నిలబడేవాళ్ళు. తర్వాత అక్కడ ఉన్న సైనికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ దర్బార్లో వచ్చేసి ఇలా కూర్చొని వాళ్ళని అలా దోషులను అలా నిలబెట్టి ఉంచేవాళ్ళు. అంతా సిద్ధపరిచిన తర్వాత ఎప్పటికో రాజుగారు రాణిగారు లోపల నుంచి వస్తారు. ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చేయమని యవనస్తులకు చెప్పినట్టు చెప్పాడు. ఆయనకి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసం యొక్క అడుగుతాడంటే చూసి నేర్చుకోవడమే. ప్రతిసారి అది కాదు ఇది కాదనే ప్రతిసారి హెచ్చరించుకోవడం కాదు. జాగ్రత్తగా తల మీద చెంగేసుకోండి అంటంతో, మనోహరమ్మ చెంగేసుకోవడంతో ఇక మనోహరం ఒక్కతే కాదు వేసుకునేది. ఇక్కడ తక్కిన వాళ్ళందరూ ఒకళ్ళకే చెప్పాల్సినటువంటి అందరికీ చెప్పేది కాదు. విశ్వాసం యొక్క అడుగుజాడంటే ఎవరినైనా గద్దిస్తుంటే ఏదైనా విషయం జరుగుతూ ఉంటే అందరూ సిట్ రైట్ అవ్వాలి. అది వాళ్ళ ఫ్యామిలీలో మ్యాటర్ కదా. కాదు. విశ్వాసం యొక్క అడుగుజాడల్లో వాళ్ళది ఏళ్ళది ఉండదు, అందరిది ఉంటుంది. సంఘంలో ఏదైనా ఒక విషయం జరిగిపోతే నీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒకళ్ళు ఎవరన్నా వ్యతిరేకిస్తున్నట్లయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎవరన్నా ఒకవేళ అలుగుతున్నట్లయితే నువ్వు అలగకుండా నిన్ను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. విశ్వాసపు అడుగుజాడాలంటే ఏంటంటే అబ్రహాము వెళుతున్నటువంటి క్రీస్తు ప్రభుల యొక్క ఆకలి ఏంటో ఆయనకు తెలుస్తూ ఉంది. ఆయన దేవుని ఆకలి ఏంటో మీకు అర్థమవుతుందా? దేవుని ఆకలి ఏంటో మనకు అర్థమవుతుందా? దేవుడు దేన్ని కోరుకుంటున్నాడో, ఆయన ఆకలి పడుతున్నటువంటి విషయం ఏంటో, ఆయన కోరుకుంటున్నటువంటి ఆహారం ఏంటో మనకు అర్థమవుతుందా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉంది. వాళ్ళు అన్నారు, అయ్యా మేము వెళ్ళి భోజనం చేసేసి మీకు కూడా క్యారేజ్ తీసుకొస్తామన్నారు. అప్పుడు నాకు క్యారేజ్ ఏం అవసరం లేదురా నాయన, నాకు ఒక ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. అందరూ పాడదాం. నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. హల్లెలూయా. ఇట్లే 3 రోజులు మీటింగ్ జరిగిపోయింది. ఆ మీటింగ్లో ఆయన ఉన్నాడు, ఆయనే ప్రసంగం చేశాడు. ప్రజలందరూ విసుగు లేకుండా అలా వినిపోయారు. 3వ రోజు వెళ్తూ ఉంటే తీసుకొచ్చుకున్నవి తినేసి మళ్ళీ వెళతా ఉంటే ఆకలితో అలమటించేసి మధ్యలో మార్గంలో మూర్ఛిల్లుతారేమోనని వాళ్ళందరికీ ఆయన రొట్టెలు విరిచి ఆహారాన్ని పెట్టాడు. అందరి ఆకలిని ఆయన తీర్చాడు. ఆకలి అందరినీ తీర్చాడు. అందరికీ ఆహారాన్ని పంచిపెట్టాడు. ఒకసారి కాదు, ఎన్నోసార్లు అటువంటి అవసరాన్ని తీర్చాడు. అనేక వారి అక్కలతో ఆకలి తీరుస్తున్నటువంటి ఆయనకు ఒకరోజు ఆకలి అయిందటండి. ఆయన ఆకలి కొనగా చెట్టు పక్కన ఉన్నటువంటి ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఒకవేళ పండేదైనా దొరుకుతుందేమని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అయితే ఆయనకు ఆ పండు దొరకలేదట. అందరి ఆకలిని తీరుస్తున్న వాడే ఆకలి కొని ఉంటే ఆకలిని తీర్చడానికి లోకంలో ఫలాలు లేవు. పాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అర్థమవుతుందో, ఆకులు ఉన్నాయి, సోకులు ఉన్నాయి, ఏవి లేవు. మరిక ఫలాలు లేవు. ఆయన ఆకలిని తీర్చగా ఆయన తృప్తిపరచగలిగినటువంటి ఫలాలు లేవు. దేవుడు మన ఫలాలు వెతుకుతున్నాడు. మనలో ఆ ప్రేమ, సంతోషం, ఆ సమాధానం, ఆ దయాళత్వము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సాత్వికం అనేటటువంటివి మనలో ఆయన వెతుకుతూ ఉన్నాడు. అవి ఆయన తృప్తిపరుస్తాయి. అవి మనం కలిగి ఉండడం ద్వారా ఆయన ఆనందపడిపోతాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరుడా, ఆయన వెతుకుతున్నటువంటి ఆ ఫలాలు మన జీవితాల్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. అబ్రహాము అక్కడికి వచ్చినటువంటి వారి యొక్క ఆకలిని చూడగలిగాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అదే మార్గంలో వస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి జక్కయ్య కూడా అబ్రహాం ఎలాగైతే ఆయన ఆకలిని చూసేసి వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడో, క్రీస్తు ప్రభుల వరకు ఉన్నటువంటి ఆకలి ఏంటో గమనించేసి, ఆయనకున్నటువంటి తృష్ణ ఏంటో ఆలోచించేసి, ఆయనకి ఏమి కావాలో తెలుసుకొని, ఎవరు చెప్పకపోయినా ఆయనతో చెప్పకపోయినా ఆస్తిని అంతటిని అమ్మి ఏం చేస్తున్నాడు ఆయన? 4 వంతులు ఇస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన రొట్టెలను ఎవరి దగ్గరైనా ఉన్నాయని అడిగాడు. ఆయన ఆ సమయంలోని కొంతమంది వారు తెచ్చుకున్నట్టు క్యారేజీలు సింగు కింద పెట్టుకుంటున్నారు. అందరూ ఆకలితో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గమనించి, తినడానికి మీకు ఏదైనా ఉందా ఇక మీ దగ్గర అని అడిగాడు. ఆయన అడుగుతున్నప్పుడు ఎవరు మా దగ్గర ఉందని ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లాడు మాత్రమే తీసుకొచ్చేసాడు. ఆ రొట్టెలను ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థించేసి వాటిని విరిచి వాళ్ళకి ఇవ్వమని చెప్పేశాడు.
నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నీ నుండి ప్రభు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్నటువంటిది, నీకు కలిగినటువంటిది ఆయన చేతికిస్తే ఆయన 1000 మంది ఆకలిని తీర్చాలని కోరుతున్నాడు. నీ నుండి ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ నుండి ఏమి కోరుతున్నాడు? బంగారం కోరుతున్నాడా? బోళ్ళని రొట్టెలు కావాలంటున్నాడా? కాదు కాదు. నీ దగ్గర ఏముందో, ఏమి ఇవ్వగలవో దేవుడు దాన్ని ఆశపడతా ఉన్నాడు. నీకేది ఇష్టమో దాన్ని ఆయనకి ఇచ్చా. నీకేదైతే కలిగి ఉన్నావో, దేన్ని ఇవ్వగలుగుతావో, దేన్ని ఇవ్వడం నీకు సాధ్యమవుతుందో అది నువ్వు ఇచ్చేస్తే 1000 మంది ఆకలిని ఆయన తీరుస్తాడు. సంఘం నుండి దేవుడు ఈరోజు ఏం కోరుతూ ఉన్నాడో తెలుసా? నీకు కలిగి ఉన్న దాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కానా అనే పెళ్లికి ఆయన ఊరికి పోయాడు. ఆ ఊరిలోని కానాలో వివాహం జరుగుతూ ఉంది. ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. క్రీస్తు ప్రభుల యొక్క తల్లి కూడా వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటో తెలుసా? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే వాళ్ళ యూదుల ఆచార ప్రకారము ద్రాక్షరసం అయిపోయిందంటే పరుగు పోద్ది. అప్పుడు మరి వచ్చేలా చెప్పింది, అయ్యా ఏదైనా చేసేయనికి ఆ యొక్క కొదువును తీర్చమని. ఎందుకు ఇలా చెప్తుంది ఆవిడ? క్రీస్తు ప్రభుల వారి ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు అటు చూస్తున్నారు. ఎంతమంది ఉంటారు? 9 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? ఆయన ఒక్కడే పెద్ద. ఆయన ఏ వ్యవహారం వచ్చినా ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు అట్ట కాదండి. పెద్దోళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఏరు పడిపోయి చెప్పరేంటి, తక్కిన విషయాలు ఏం చూసుకోవట్లేదు. ఇక ఉన్నోళ్ళు తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు చూసుకుంటున్నారు. అప్పుడు అట్ట కాదు. పెద్దోడు అన్నింటిని విషయాలు చూసుకున్నాడు. ఏది కావాల్సి వచ్చినా క్రీస్తు ప్రభుల వారే సవరించేవాడు, సరి చేసేవాడు. అందుకని ఆయన ఏదైనా చేయగలుగుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మాట చెప్తా ఉందా, అయ్యా ఎలాగన్నా నువ్వు చేయమని. అప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో, పని వాళ్ళతో, సంఘానితో ఏం చెప్పాడో తెలుసా? మీరు ఆ యొక్క రాతి బాణాలు నిండా అంచుల మట్టుకు నీళ్లను నింపమని చెప్పారు. అంచుల మట్టుకు నీళ్లను నింపడంతో వాటిని ద్రాక్షరసంగా చేశాడు. ఆయన అక్కడ ఉన్న కొదువును తీర్చాడు. నన్ను ఏం చేయమంటున్నాడో, ఏం కోరుతున్నాడో అర్థమవుతుందా? అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణాలు నిండా నీళ్ళని నింపమంటున్నాడు మనల్ని. నువ్వు నీళ్ళని నింపితే ఆయన ఏం చేస్తాడు? నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తాడు. మనం నీళ్ళ నింపే పని కూడా చేయలేకపోతున్నాము. మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో కనీసం దాన్ని మనం చేయలేకపోతున్నాం. ఎంతోమంది పరువు ప్రతిష్టతో, ఎంతోమంది ఎన్నో విషయాలతో, వాళ్ళ విషయాల్లో కొదువైనటువంటి వాటిని తీర్చడానికి ప్రభు మనల్ని పనిచేయమంటున్నాడు. అయితే మనం నీళ్ళలో నింపము, రొట్టెలో ఇవ్వమని. లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టేసాడు. బెతాని అనేటువంటి గ్రామము యెరూషలేముకు చాలా వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరగా ఉండేటటువంటి ఊరు అది. ఆయన అక్కడ నుండి రాకుండా 4వ రోజు వచ్చాడు. ఆయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు. వస్తున్నప్పుడు మారుతుంది, అయ్యా ఒక రోజు ముందు వచ్చి ఉంటే బాగుండేది కదా, నువ్వెందుకు ఇలా చేసేసావు అన్నది ఆవిడ. సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారో తెలుసు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి, ఆ రాయిని మీరు తొలగించండి అన్నాడు. రాయిని తొలగిస్తే ఏనేం చేస్తున్నాడు? లాజరుని పిలుస్తాడు. ఆయన కూడా రాయిని తొలగించవచ్చుగా, ఆయన తొలగించడు. రాయిని నువ్వు తొలగిస్తే ఆయన లాజరును సజీవంగా చెప్తాడు. నీ గ్రామంలో, నీ ఇంటి పక్క ఏమిటోళ్ళు బోల్డంతమంది నీ వీధిలో పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. నువ్వు రాయి తొలగించే పని చేస్తే ఆయన వారిని సజీవంగా లేపగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం అది చెయ్యం. మనకు అది అటువంటి ఆయన పనులు మనకు పట్టు. మన కార్యాలు, మన ఉద్దేశాలు, మన చిత్తాలు, మనకున్నటువంటి మనసుకి ఇష్టం వచ్చినటువంటి విషయాలు మాత్రమే చూస్తాం. అబ్రహాము వలె దేవుని ఆకలిని చూసుదుముగాక. ఎవరు చెప్పకపోయినా, ఎవరు ఆ విషయాన్ని సరి చేయకపోయినా మనకు మనమే అర్థం చేసేసుకొని మన జీవితాలను కట్టుకొని సరి చేసుకొని ఒక జక్కేలాగా మనం మనస్ఫూర్తిగా మన కార్యాలను మనం చేయుదుముగాక. జక్కి ఎలా అంటున్నాడు? అయ్యా ప్రభువా, నేను ఎవరి యొద్దైనా ఒకవేళ అన్యాయంగా తీసుకుని ఉంటే వాడికి నేను 4 గంటలు ఇచ్చేస్తాను అన్నాడు. అవునండి, జక్కి అలా ఇవ్వడానికి ఆయన ఇష్టపడి తనకు తానుగా స్వతహాగా ప్రిపేర్ అయిపోయాడు. ఆయనకి ఎవరు చెప్పలేదు అలా చేయమని. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారందరికీ అబ్రహాము తండ్రి అవుతాడు. కనుక జక్కే జీవితంలో క్రీస్తు ప్రభుల వారు విశ్వాసపు అడుగులను బట్టి నడుస్తున్నటువంటి విధానాన్ని చూశాడు ఆయన. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది కదా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు కనబడ్డో. ఎందుకు? దేవుడిని ఎప్పుడు ఎవరు చూసి ఉండలేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఎవరికి కనబడ్డు. కనుక కనబడినటువంటి దేవుణ్ణి కనపరచడమే విశ్వాసం అంటే. విశ్వాసం అనేది నిరీక్షింపబడి ఒక నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నటువంటి రుజువునై ఉన్నది కదా. అయితే అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త అక్కడికి వస్తున్నప్పుడు కింద చెప్తున్నప్పుడు హేబేలట విశ్వాసం బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడు. అతని బలి ద్వారా దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయన
పైన దేవుడు ఉన్నాడని, పైనుండి అగ్ని దిగి వస్తే ప్రజలందరికీ అర్థమైపోయింది ఏమని తెలుసా, నిజంగా దేవుడు ఉన్నాడని. కనబడని దేవుణ్ణి అగ్ని ద్వారా రుజువు చేశాడు, ఆయన అర్పణ ద్వారా రుజువు చేశాడు. ఈరోజు విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి మనం నడవాలి. కానీ ఈరోజు ప్రజలు విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడవట్లా, విశ్వాసాన్ని బట్టి అడుగులు వేయట్లా, మన ముందు వెళ్ళినటువంటి వారిని మాదిరికరంగా తీసుకోవట్లా, భక్తులను మాదిరికరంగా తీసుకోవట్లేదు. మనసుకి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే తీరిక ఉంటుందో, ఎప్పుడైతే వీలుంటుందో, ఎప్పుడైతే అవకాశం ఉంటుందో, వీలుని బట్టి అవకాశాన్ని బట్టి అంత ఒక రెడీమేడ్ అనమాట మొత్తం. ఈరోజు భక్తి జీవితాలు అలాగైపోయింది. వస్తే వస్తారు, లేకపోతే లేదు. వీలుంటే వస్తారు, లేకపోతే లేదు. అర్థమవుతుందా? ఇంతకుముందు ఎందుకు రాలేదో కనీసం వచ్చిన తర్వాతనే చెప్పేవాడు. అక్క ఇటు సంగతి అక్క, నేను ఎట్లా అయిపోయాను, అందుకే మనం రాలేకపోయాను డాడీ, అది సంగతి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమి అసలు ఏమి ఎవరు ఏం చెప్పట్లేదు. 2 వారాలు రాకపోయినా, 3 వారాలు రాకపోయినా ఏమి చెప్పట్లేదు. పోతే పోతాం, లేకపోతే లేదు అనుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా పెద్ద బిజీ అంటారా? అటువంటిది ఏముండదు. వస్తే వస్తారు, తీరిగ్గా ఉంటే రావాలనిపిస్తే వస్తారు, లేకపోతే లేదు. జాగ్రత్త. విశ్వాసపు అడుగు జాడలు బట్టి నడుస్తున్న వారికి అబ్రహాము తండ్రి అవుతాడు. అబ్రహాం ఎలాగైతే దేవుని యొక్క ఆకలిని చూశాడో, మనం కూడా దేవుని ఆకలిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి వెతుకుతున్నప్పుడు ఆయనకు ఫలాలు దొరకలేదు. ఆయన ఆకలితో తిరిగి వచ్చాడు. ఈరోజు ఎంతమంది దగ్గరకు ఆయన అటువంటి నిరాశతో తిరిగి వెళుతున్నాడో, మనల్ని వెతుకుతున్నాడు ఆయన ఫలాలు. మనల్ని వెతుకుతున్నప్పుడు ఆ ఫలాలు మనలో కనబడకపోతే ఎంతమంది విషయాల్లో ఆయన నిరాశ చెందుతున్నాడో, నిరాశగా తిరిగి వెళుతున్నాడు ఆయన విషయాల్లో. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు మీరు వచ్చింది. ఎందుకు వస్తున్నాడో, ఆయన మన దగ్గరికి ఎందుకు దర్శిస్తున్నాడో, వాక్యం ద్వారా ఎందుకు బ్రతికిస్తున్నాడో, ఇంకా అనేక సార్లు కృంగిపోతున్న దేవుడు మన ఎందుకు ప్రతిసారి లేవనెత్తుతున్నాడో, అటువంటి విషయాలు మనకు అర్థమైతే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని మనం చేయగలుగుతాం. అందుకనే విశ్వాసం యొక్క అడుగు జాడలు బట్టి నడుస్తున్నటువంటి జక్కయ్యను, ఇతడును అబ్రహాము కుమారుడే. కనుక సున్నతి పొందిన వారికి మాత్రమే కాకుండా నమ్మిన వారికి తండ్రి అవుతాడు ఆయన. విశ్వాసం యొక్క అడుగు జాడలు బట్టి నడుస్తున్నటువంటి వారికి ఆయన తండ్రి అవుతాడు. జక్కయ్య ఎలాగో నడుస్తున్నాడు. నేను ముగించబోతా ఉన్నాను 3వ విషయాన్ని. ఆయన అంటాడు 9వ అధ్యాయం కిందకు వచ్చిన తర్వాత ఇలా అంటాడు. 9వ అధ్యాయం 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే లోక, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందట ఇంటికి? చెప్పాలి. రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ఆయన. అందుకని ఇతడు అబ్రహాం కుమారుడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ఇతడు అబ్రహాం కుమారుడు. జక్కయ్య అలా ఇచ్చేస్తూ ఉంటే నేను ఇలా ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. జక్కయ్య ఎవరి దగ్గర అయినా ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తున్నాడు. జక్కయ్య ఒకవేళ సునంద బాబుని ఒకవేళ దగ్గర మోసం చేసేసి 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకో, ఇప్పుడు ఆయన మారు మనసు పొందిండిగా ఎంత ఇస్తాడు బాబు మీకు? ఎంత ఇస్తాడు? 4 వంతులు ఎగసిస్తున్నాడు కదా, ఎంత వస్తాయి మీకు? 5000 వచ్చేస్తాయి. పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారి దగ్గర కూడా అట్నే అయిపోయింది. రంజిత్ దగ్గర కూడా, రంజిత్ దగ్గర 5000 అన్యాయంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తాడు రంజిత్కి? ఎంత ఇస్తాడు? మీరు లెక్కలు రావేంటి? ఎన్ని ఇస్తాడు? 4 వంతులు కదా, 25,000 ఇస్తాడు. అర్థమవుతుందా? తమ్ముడి దగ్గర కూడా అలాగనే ఒక 20,000 తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తాడు వాడికి? 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చుకుంటూ ఇంటింటికి పోతూ ఉంటే జక్కయ్య అందరికి అలా పనిచేసుకుంటూ బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటే మోసం చేయకుండా తెలియకల్లోళ్ళు ఉంటారే, వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు, అరే రే 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 నా దగ్గర 1,00,000 తీసుకుంటే బాగుండేది. ఏమయ్యేది మరి? 4 లక్షలు నాకు వచ్చాయి అనుకుంటారు. మోసపోయిన వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో మోసపోయిన వాళ్ళకి రెట్టింపు వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తా ఉంది. అందును బట్టి అతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి ఇస్తా ఉంటే కావాలని కూడా తీసుకొని ఆయనని ఆ రాజు అంతా ఉంటే సొదొమ రాజు, వద్దయ్యా అబ్రహాము నా వల్లనే గొప్పవాడయ్యాడు అనేటటువంటి విషయం నువ్వు పొందుతావు. ఆ మాట నువ్వు చెప్తావు. దేవునికి రావాల్సిన మహిమని దగ్గరకు వస్తుంది కనుక నీ యొద్ద నుండి చెప్పులు వారొద్దు, ఒకవేళ దాన్ని కుట్టుకోవడానికి నాకు దారం కూడా వద్దన్నాడు ఆయన. తీసుకోలేదు ఆయన. తీసుకున్నటువంటి జక్కయ్య ఎలాగైతే తిరిగి చేస్తున్నాడో అబ్రహాము యొక్క అడుగు జాడలు నడుస్తున్నాడు ఆయన. అందుకనే అతడు అబ్రహాము యొక్క కుమారుడు. అన్యాయంగా దోషేసుకొని ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టేసుకుంటున్నావు అనుకో, జాగ్రత్త అంటున్నా నేను. ఎవరికో చెప్పకుండా ఏదో తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటున్నావు అనుకోండి, అది మంచిది కాదు. అన్యాయంతో కూడినటువంటి సొత్తు లోపల ఉండడం మంచిది కాదు. అది ఇప్పటికి బాగానే ఉండొచ్చేమో, కానీ అది శాపానికి గురి చేస్తుంది. అన్యాయంగా తీసుకురా మాకు నీవు.
నీతితో కూడింది కొంచెం ఉన్నా చాలు, అది ఆశీర్వాదకరమైంది. అవినీతితో కూడింది బోళ్ళంతో ఉన్నా కూడా అది నీకు నష్టాన్ని తీసుకొచ్చి పెట్టేది. కనుక దొంగిలినటువంటిది మంచిది కాదు, దొంగిలొద్దు అని ఒకరోజు నేను కైకొండగూడెం అనే ఊరిలో వాక్యం చెప్తా ఉన్నాను. అక్కడ వాక్యం చెప్తామంటే ఒకటి 4-10 మంది కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న తర్వాత ఆ వాక్యం వెంట చాలా జాగ్రత్తగా వింటుంది. అర్థమవుతుందా? అక్కడ నాకాను తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాడు. శాపం అయిపోయి ఇల్లందరూ చంపబడ్డారని చెప్తున్నాను నేను. చెప్తా ఉంటే ఒక ముసలావిడ వినిపోయింది, అయిపోయింది. వాక్యం మధ్యలోనే అయ్యగారు అన్నదావిడ. మరి కొత్తగా వెళ్తున్నాం కదా, నేను వెళ్ళి చెప్పమ్మా నేను. మొన్న ఆడ మంచం విరిగి ఆడ ఏదో పడేసేసారు వాళ్ళు, అది చాలా పాడైపోయింది. అయితే దానిలో ఒక పట్టె తీసుకొచ్చాను నేను వాళ్ళకి చెప్పకుండా. బిగేసినాం ఆల్రెడీ, నూలకు కూడా అల్లేసామండి. మా శ్రీకాంత్ గారు కూడా చెప్పలే అట్లా చేయకూడదని అంటుంది. ప్రార్థన వచ్చేవాడిని. ముసలి వెంటనే భయపడిపోయి మరి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతుంది ఆ పట్టె సంగతి. వాళ్ళకి చెప్పకుండాట మంచం పట్ట తీసుకొచ్చేసి ఇరిగిన పట్టిన బాగు చేయించుకొని మంచం తయారు చేయించేసుకుంది. ఇప్పుడు అడుగుతుంది ఆవిడ ఆ పట్టె సంగతి ఏం చేయాలి ఇప్పుడని. ఆవిడ కదా అబ్రహాము యొక్క కుమార్తె అంటున్నా నేను, కాదంటున్నా నేను. మనమైతే అది ఇంక రెండో వాడి కంటికి కనబడినవ్వకుండా రంగేస్తామే, దాన్ని మారుస్తామే, దాన్ని పాత సామాన్యుడికి కొత్తది కొంటామే. అన్యాయంతో కూడిన అనేకమైనవి లోపలికి వస్తే మరలా తిరిగి ఇచ్చేయలేమే. వాళ్ళు ఒకవేళ మర్చిపోతే జ్ఞాపకానికి తీసుకొచ్చి వాటిని సరిచేయలేమే. అవన్నీ కూడా లోపల పెట్టుకున్నటువంటి వాళ్ళు అటువంటి ఆ దందాలు చేస్తూ అటువంటి విషయాలన్నీ చేసి అతిశయిస్తున్నారు. మేమే అబ్రహాం సంతానం అని. క్రీస్తు ప్రభుల వారు కాదురా నాయన మీరు అటువంటి వాళ్ళు కాదు, ఇటువంటి వాడే అబ్రహాం నిజమైనటువంటి సంతానం అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసేసింది. ఆవిడ వాక్యం చెప్తున్నటువంటి సమయంలో ఆవిడ అడిగేస్తా ఉంటే ఇప్పుడు ఆవిడకి నేనేం చెప్పాలనుకుంటున్నారు? మరి చెప్పాలా లేదా? నేను చెప్పాను రేపు మార్నింగ్ వెళ్ళి ఇప్పుడేం వద్దు, వాళ్ళకి వెళ్ళి పట్టె తీసుకుపోయిన సంగతి జాగ్రత్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, మీరు పట్టెలు మంచం పక్కన పడేస్తే దాన్ని పట్టి ఇరుగుంటే నేనే తీసుకుపోయి దాన్ని అంతటిని కోపించి జాగ్రత్తగా నా మంచానికి బిగించుకున్నా అని చెప్పినప్పుడు సరేలే మేమే పడేసిన పాడైపోయిందంటే ఉంచేసుకో, లేదు మాకు కావాలంటే నువ్వు త్వరగా పట్టిన తయారు చేసుకొని మరలా ఈసారి నువ్వేం చేయాలంటే దాన్ని త్వరగా ఇప్పించేసి వాళ్ళ పట్టిన వాళ్ళకి వాపసు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి అన్న నేను. ఖచ్చితంగా అట్నే చేస్తాయా, ఈ మాట ఏదో శ్రీకాంత్ గారు చెప్తే బాగుండేది అంటాను. శ్రీకాంత్ గారు చెప్పట్లేదంట ఆ మాట, వీడు చెప్పనని మనవడవుతున్నాడు. వీడు ఎన్ని రోజులు బట్టి ప్రార్థనకు వస్తున్నాడు, ఈ విషయం నాకు చెప్పలేదంటుంది ఆవిడ. వీళ్ళు నడిస్తేగా వాళ్ళకి చెప్పడానికి, మనం నడిస్తేగా పక్కింటి వాళ్ళకి చెప్పడానికి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడు, అక్కడ ఉన్నటువంటి ఆ యవ్వనస్తుని వచ్చి అడిగాడు, అలాగ నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమని. అంతకంటే ముందు ఆయనతో చెప్పాడు. అప్పుడే 22 అధ్యాయంలో అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు. నేను చూపించబోయేటువంటి మోరియా పర్వతంలో ఒక పర్వతాన్ని చూపిస్తా, పర్వతం దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైనటువంటి కుమారుని నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించేయమన్నాడు. ఆయన అర్పించాడు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి. ఇవ్వలేకపోయాడు అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తుడు, తనకున్నటువంటి ఆస్తిని ఇవ్వలేకపోయాడు. మీకు అర్థమవుతుంది కదా, అలా ఇవ్వగలిగాడు. అలాగ అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనస్సు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. మనకిష్టమైంది ఏదో ఆయనకి ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ నుండి మనం వెళ్ళేటప్పుడు అది ఒకవేళ ఆ ఇష్టమైంది ఏంటిదో, మనం బాగా ఇష్టపడుతుంది ఏంటో, ప్రభు నుండి మనం దూరం చేస్తున్నటువంటి బాగా ఇష్టపడేటటువంటిది ఏదో, అది ఈ రాత్రి ఆయనకిచ్చి ఇక్కడ నుండి మనం వెళ్దాం. పూర్తిగా సమర్పించేసుకుందాం, పూర్తిగా ఆయనకు అది ఇచ్చేద్దాం. మనకు ఆ మాటలు అర్థం కావాలని నేను కోరుతా ఉన్నాను. ఉత్తరప్రదేశ్లో సరిగ్గా ఇప్పటికి
20 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన నేను మీతో చెప్పి ముగించేస్తాను. యూపీలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన, జాగ్రత్తగా మీరు వినాలి. అక్కడ ఉండే ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను కొన్ని కోట్లు సంపాదించాడు. ఆ ధనవంతుడికి వివాహమైన మొదటి సంవత్సరంలోనే తన యొక్క భార్య గర్భవతి యొక్క కుమారుని కన్నది. కుమారుని యొక్క జన్మనిచ్చేటటువంటి సందర్భంలో తల్లి చనిపోయింది. ఆ రోజుల్లో బాలింత జబ్బులని ఉండేవి. ఆ జబ్బు మూలంగా ఆవిడ చనిపోయిన తర్వాత మరి రెండో పెళ్లి చేసేసుకుంటే ఒకవేళ కొడుకును సరిగ్గా చూడదేమని అనుకొని, కొడుకు దూరం అయిపోతాడేమోని అనుకొని, కొడుకు బాధ అయిపోద్దేమోనని ఆయన యొక్క యవ్వన ప్రాయాన్ని అంతటిని కూడా అలా వదిలేసేసి కుమారుడు కోసం బ్రతికేశాడు. కుమారుడు కోసం బ్రతుకుతున్నాడు. సరిగ్గా వానికి 10 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా అతనికి అనుకోకుండా ఒక అనారోగ్యత వచ్చేసింది. భయంకరమైనటువంటి రోగము. తిరిగి తను బ్రతకడన్న సంగతి అర్థమైపోయింది. అటువంటి సమయంలో ప్రతి నెల వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నాడు, మెడిసిన్ తీసుకుంటున్నాడు, మరలా వెళ్తున్నాడు, మెడిసిన్ తీసుకుంటున్నాడు. ఆఖరికి డాక్టర్ అన్నారు, మీరు ఇంకో నెల రోజుల్లోనే మీరు చనిపోతారు, మీకేమైనా విషయాలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి, మీరు ధైర్యవంతులు కాబట్టి మీతో ఈ విషయం చెప్తున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా జాగ్రత్తగా లాయర్ని పిలిపించేసి వాటన్నిటిని రాయించేసి ఆ పేపర్ రాసి సంతకాలు చేసేసి తన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి దివాన్ అనేటటువంటి అతను, గుమాస్తాగా పనిచేస్తున్నాడు, ఆయన చేతికి దాన్ని చేతిలో పెట్టేసి ఆయన రాత్రి చనిపోయాడు. తర్వాత దివాను కూడాను చాలా జాగ్రత్తగా ఆయన తన యొక్క యజమాని దగ్గర పని చేసి ఎంతగానో రుణపడి ఉన్నాడు కనుక మంచిగా జాగ్రత్తగా కుమారుని పెంచాడు. కుమారుడు పెరిగారు, పెద్దోడైపోయాడు. సరిగ్గా అంతగా యుక్త వయసు వచ్చేసింది, 20 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు. 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొడుకు అన్నాడు, సార్ మరి మా నాన్నగారు ఒక కాగితాన్ని రాయించారు కదా, ఆ కాగితం ప్రకారము మీరు నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి ఒక వ్యాపారాన్ని పెట్టుకొని నేను డెవలప్ అవుతాను, ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. అప్పుడు దివాను వచ్చేసాడు. అలాగనే తను వెళ్ళి బ్యాంకులో ఒక 5 lakhs తీసేసుకొని, ఒక 10 lakhs తీసేసుకొని వచ్చి కవర్లో ఇచ్చేసి అతనికి ఇచ్చేశాడు. కొడుకు వాటిని చూసి అన్నాడు, లేదు నాన్నగారు, లేదయ్య గారు, మా నాన్నగారు ఏదైతే ఇచ్చాడో అదంతా నాకు కావాలన్నాడు. లేదు బాబు, మీ నాన్నగారు కాగితం మీద రాసినట్లుగానే నేను తీసుకొచ్చి ఇచ్చానన్నాడు. నాకు 10 లక్షలు కాదండి, మా నాన్నగారు ఆస్తంతా నాకు కావాలన్నాడు. అప్పుడు ఆ దివాన్ అన్నాడు, లేదు బాబు, మీ నాన్నగారు కాగితంలో రాసిచ్చినట్లే నేను చేశాను, కావాలంటే కాగితం చదువుకోమని జిరాక్స్ ఇచ్చేశాడు. ఆ జిరాక్స్లో ఎలా రాసింది, దివాన్, నా కొడుకు పెరిగి పెద్దోడైపోయిన తర్వాత నీకు ఇష్టమైనటువంటిది నా కుమారునికి ఇచ్చే, నీకు ఇష్టమైనంత నా కుమారునికి ఇచ్చేసేయమని చెప్పాడు. అందుకనే నాకు ఇవ్వడంలో 10 లక్షలు నాకు ఇష్టమైంది, తీసేసుకో, వెళ్ళిపో అన్నాడు ఆయన. కొడుకు చాలా బాధపడ్డాడు. ఇదేంటి, ఏ తండ్రిని ఎట్లా చేస్తాడా? ఆస్తి అంతటిని కూడాను ఏదో గుమ్మస్తాకి ఇచ్చేసి, అటెండర్కి ఇచ్చేసి, అసిస్టెంట్కి ఇచ్చేసేసి 10 లక్షలు నాకు రావడం ఏంటి అని చాలా బాధపడి కోర్టు కేసేసాడు. కోర్టు కేసేస్తే అది కోర్టులో జరిగింది కాబట్టి నాకు ఆ విషయం అర్థమైపోతుంది, మీతో చెప్తున్నాను. ఆ కోర్టులో జరిగినటువంటి ఆ కేసు విషయంలో ఏం జరిగిందో తెలుసా? అటువంటి ఆ సందర్భంలోనే ఆ లాయర్ కూడా వెళ్ళి పిటిషన్ వేశాడు. ఇతని వైపున ఒక లాయర్ ఉన్నాడు, డిఫెన్స్ లాయర్ కూడా ఉన్నారు. మొత్తానికైతే ఆ కోర్టులోని అక్కడ కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే, అవును బాబు, దివాన్ విషయంలో చేసింది న్యాయమైందే అన్నాడు. కానీ చాలా బాధేసేసింది, ఇదేంటి కోర్టు కూడా అలాగనే ఉంటుంది అని చెప్పేసేసి ఆయన మనసు కుదట పడట్లేదు, దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. వాళ్ళ నాన్న రాసిన దాంట్లో ఏదో ఉందనుకుంటున్నాడు ఆయన. వెంటనే మరొక లాయర్ని పిలిచేసి ఆ లాయర్ని పిలిచి ఆ విషయాన్ని చదివించేశాడు. ఆ లాయర్ ఏమన్నాడు తెలుసా? తీసుకురా బాబు, దాన్ని చదువుతామన్నాడు. చదివేసేసి మరలా అదే కోర్టులో పిటిషన్ వేశాడు. వాళ్ళు అన్నారు, జడ్జి అక్కడ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఇదంతా అయిపోయిందిరా బాబు, ఇచ్చేసా, మొన్ననే తీర్పు అయిపోయింది, నీకు తెలియదా అన్నాడు. మొన్న తీర్పు అయిపోయింది, కానీ మొన్న ఒక లాయర్ ఉన్నాడు, ఇప్పుడు వాదించే లాయర్ని నేను ఈ పిటిషన్ మీరు తీసుకోమని కోర్టుని అడిగేసేసాను. కోర్టు అలాగనే పిటిషన్ తీసేసుకొని లాయర్ అలా వచ్చేసాడు. వాళ్ళందరూ వచ్చేసారు. ఏం జరుగుతుందో ఈ కేసు విషయంలో బయటకు ఆల్రెడీ వచ్చేసింది, పేపర్లో పబ్లిసిటీ అయిపోయింది, బోల్డ్ అంతమంది వచ్చారు, ప్రజలందరూ కూడా కోర్టు అంతా నింపబడ్డారు. అసలు ఈరోజు ఏం జడ్జిమెంట్ అవుతుందని. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి లాయర్, డిఫెన్స్ లాయర్ ఇలా ఈ అబ్బాయి వైపున మాట్లాడేవాడు ఎలా అంటున్నాడు, అయ్యా జడ్జి గారు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతామన్నాను. ఒక తండ్రి కుమారునికి రాయడంలోని, కుమారుని పేరు మీద మొట్టమొదటిగా ఆస్తి రాయకపోవడంలోని తన ప్రాణాలకు ఏదైనా హాని జరుగుతుందని ఆలోచించాడు తండ్రి. అది మొట్టమొదటిగా మీరు కోర్టు వారు గ్రహించాలని నేను కోరుతున్నానని డిఫెన్స్ లాయర్ మాట్లాడాడు. దాన్ని కొట్టేసేసారు ఆ విషయాన్ని. అయితే రెండవదిగా, మీరు సరిగ్గా దీన్ని వినలేదనుకుంటా, చదవలేదనుకుంటా, ఆ కాగితంలో రాసినటువంటి అక్షరాలు మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అన్నాడు ఆయన. ఏంటని అక్కడ ఉన్నటువంటి లాయర్ అన్నాడు, ఏంటి అర్థం చేసుకోకపోవడం ఏంటరా, జడ్జి చదివాడు, మొత్తం అయిపోయింది, అంత అయిపోయింది అన్నాడు ఆయన. కానీ అందులో తండ్రి ఏమి రాశాడో మీరు జాగ్రత్తగా చదవండి. దివాన్, నా కొడుకు పెద్దోడై యుక్త వయసు వచ్చి తనకు ఆస్తి కావాల్సి వచ్చినప్పుడు నీకు ఇష్టమైనంత ఇమ్మని రాశాడు. కనుక ఇప్పుడు దివానికి ఎంత ఇష్టమో, ఇష్టం లేనిది ఎంత అసలు? దివానికి ఇష్టం లేనిది 10 లక్షలు, ఇష్టమైంది ఎంత? 9,90,00,000. ఎంత ఇమ్మన్నాడు? ఇష్టమైనంత ఇమ్మన్నాడు. దివానికి అసలు ఇష్టమైంది అంత? ఇక్కడ ఇష్టమైంది ఉంచుకున్నాడు, ఇష్టం నాకు ఇష్టం కానీ ఇచ్చేసాడు.
కనుక కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాననే విషయాన్ని, ఆయన తండ్రి యొక్క మాటల్లో ఉన్నటువంటి యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? గుడ్. దివాన్ ఏం చేశాడంటే తనకి ఇష్టం లేనిది తన కొడుక్కి ఇస్తున్నాడు, ఇష్టమైంది తన దగ్గర ఉంచుకుంటున్నాడు. కనుక కోర్టు వారు సవినయంగా ఈ అభ్యర్థనను మీరు అంగీకరించి తన యొక్క క్లయింట్కి న్యాయం చేయాలని కోరుతున్నాను అన్నాడు. వెంటనే జడ్జు ఆలోచించాడు, అమ్మ అంత రాతలో అంత తేడా ఉందా, తండ్రి యొక్క రచనలో అంత విలువైనటువంటి మర్మంతో కూడిన విషయం ఉందా అని ఆ విషయాన్ని అంతా రియలైజ్ అయిపోయి ఆ జడ్జి తీర్పు ఇచ్చేశాడు. అవును దివాన్, నువ్వు ఆయన పెంచినందుకు 10 లక్షలు నువ్వు తీసుకో. తన కుమారుడికి 9,90,00,000 అతనికి ఇచ్చేయమని జడ్జి తీర్పు ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవునికి ఏమిస్తామో తెలుసా? ఇష్టం లేనిది ఇస్తాం. మనం ఏమిస్తాం? ఈ రాత్రి మనం అలా వెళ్ళొద్దు. ఆయన ఇష్టాన్ని తీర్చి వెళ్దాం, ఆయన ఆకలిని తీర్చి వెళ్దాం. ఆయన మన నుండి ఏమి కోరుతున్నాడో దాన్ని సమర్పించుకొని వెళ్దాం. ఒకవేళ మనకే సజీవయాగంగా శరీరాలనే కోరుతున్నట్లయితే, ఇంకా భక్తిలోని ప్రార్థన కోరుతున్నట్లయితే, ఉపవాసంలో ఇంకా కూడా పోరాడడం కోరుతున్నట్లయితే, సహోదరుల విషయాల్లో ఐక్యత కలిగి ఉండడం కోరుతున్నట్లయితే, ఏది కొదువుగా ఉందో, దేన్ని మనకు దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని సరిచేసుకొని తీర్మానం తీసుకొని ఇక్కడ నుండి వెళదాం. అప్పుడు యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించడం మనోహరమైన పండగగా ఉపవాసంగా నీ జీవితాల్లో కలుగుతుంది. ఈ రాత్రి అలాగూ వెళ్లకుండా మనం ఒక తీర్మానంతో ఇక్కడ నుండి వెళదాం. నీకు అర్థమవుతుందా? నేను ప్రతిసారి దేవునికి దూరం చేస్తున్నటువంటి ఒక నీకు ఇష్టమైంది ఏదో ఉంది, అది మానుకుంటావో, దాన్ని డిలీట్ చేస్తావో, దాన్ని వదులుకుంటావో, రిజెక్ట్ చేస్తావో, నువ్వేం చేస్తావో? నువ్వు అబ్రహాము సంతానంలో చేర్చబడిన బిడ్డగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనాన్ని, ఆ యొక్క ఆత్మ యొక్క అభిషేకాన్ని నువ్వు కూడా ఈ రాత్రి పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క అభిషేకానికి, ఆత్మ నింపుదలకు నువ్వు దూరంగా ఉన్నావు ఈరోజు. అయితే మరలా తిరిగి రమ్మంటున్నాడు ప్రభు. మరలా నిన్ను తన ఆత్మచేత నింపి బలపరిచి శక్తినిచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఈ రాత్రి నిన్ను బలపరచాలని దేవుడు కోరుతామని. నీ దగ్గరకు వచ్చినట్టు ఆయన యొక్క ఉద్దేశం ఏంటో గుర్తుపెట్టుకో. ఎందుకు నీతో మాట్లాడుతున్నాడో, ఈ యొక్క ఉపవాస కూడికలు అనుకున్నటువంటి కాన్సెప్ట్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో గమనించంటున్నాను. ఎవరు మనంతటి మనం రాలేదు, రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయారు. అర్థమవుతుందా? రాకుండానే ఆగుదామని అనుకున్నటువంటి మనం అందరం ఇక్కడికి వచ్చేసాం. ఈ రాత్రి ప్రభు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మన నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన ఏదో మనకి ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఏం పొందుకుంటావో, ఏమి ఇచ్చేస్తావో ఈ రాత్రి ఒక్కసారి నిన్ను పరీక్షించేసుకో. ఇవ్వాల్సింది ఇంకా నీ దగ్గర ఉంచుకుంటున్నావేమో, ఇంకా విడిచిపెట్టవలసింది ఏదైనా ఇంకా ఉంచుకుంటున్నావేమో. దేవునికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు, ఏది ప్రతిష్ఠిస్తావో ఆ ప్రతిష్ఠితను బట్టి ప్రభు ఎంతగానో ఆశపడతాడు. ఆయన ఆకలిని తీర్చుదాం. మనం మన నిత్యము పోషిస్తున్న వాని యొక్క ఆకలిని మనము ఆలోచించుదాం. అబ్రహాము వలె మనము, జక్కే వలె మనము ఆయన యొక్క ఆకలిని తీర్చడానికి ప్రయత్నించుదాం. అందరం తల్ల ఉంచుదాం. మనమందరము ప్రార్థన చేసుకోవడానికి ప్రభుతో ఒక్క మాట చెప్దాం. ప్రభువా సహాయం చేయండి. ఆయన వాక్యం వెళ్ళడగుటతో వెలుగు కలుగుతుంది, చీకటి తొలగిపోతుంది కదా. చీకటి తొలిగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. అందరం చెప్దామా? చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా
షాలేము రాజువు నీత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. మోకాళ్ళ మీదకే వద్దామని ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నట్లయితే ఇంకా లెగిసి తేజరిల్లాలేమో. పైకి లేద్దాం. పైకి మనము అనేక రకాలుగా కృంగిపోయిన మనము, పడిపోయిన మనము ఈ రాత్రి అబ్రహాము సంతానంలో ప్రభు మనల్ని చేర్చాలని కోరుతా ఉన్నాడు. అభ్యంతరపడే వాళ్ళు అభ్యంతరపడినివ్వండి, అర్థం కాని వాళ్ళు అర్థం కానివ్వకుండా ఉండనివ్వండి. ఆయన ఏదో చూస్తున్నాడు నీలో, అందుకనే నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. జక్కేని ఉదాహరణగా తీసుకొని, జక్కేలో చూస్తున్నట్లుగానే నీలో నేను చూస్తున్నానమ్మా. నీ విశ్వాసాన్ని చూస్తున్నా నేను, నీ తాపత్రయాన్ని నేను చూస్తున్నాను, నీ ఆకలిని నేను చూస్తున్నానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన ఆకలిని తీర్చడానికి మనం సిద్ధపడదాం. ఆయన ఎందుకు ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించుదాం. ఇందు నిమిత్తమే కదా ప్రభు ఈ యొక్క కూడిక నా కోసం పెట్టింది. ఈ మాట నాతో చెప్పడానికైనా ప్రభు మీరు ఈ కూడికను ఏర్పాటు చేసింది. నాలో ఉన్నటువంటి చెడును తొలగించడానికైనా ప్రభు ఈ రాత్రి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ సేవకుని మనసులో ఇటువంటి ఆలోచన పుట్టించిన ఆయన నాతో మీరు మాట్లాడడానికైనా ప్రభు ఇందు నిమిత్తమేనా ఆయన ఈ యొక్క కూడికల యొక్క ఉద్దేశం. 8 రోజుల యొక్క కూడికలు నా కోసమే మీరు ఏర్పాటు చేశారా? అయితే ప్రభు నేను యొక్క ఆశను, కోరికను ఆయన తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి దేవుని వైపు తిరుగుదాం. మరింత తేజరిల్లునట్లుగా, దేవుడు తన ఆత్మచేత నింపునట్లుగా దేవునికి మనం అవకాశాన్ని ఇద్దాం. ఈ రాత్రి ప్రభువు తన యొక్క ఆత్మచేత మనలను బలముగా నింపాలని కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి తన శక్తి చేత మనల్ని నింపాలని కోరుతా ఉన్నాడు. తన ప్రభావము చేత మనల్ని తాకాలని కోరుతా ఉన్నాడు. తన ప్రసన్నత చేత మనల్ని నింపాలని కోరుతా ఉన్నాడు. మన కుటుంబాలకు సమాధానాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ప్రభా మీరు నన్ను దాటి వెళ్ళకండి నాయన, నీ సేవకుని మీరు దాటి వెళ్ళకండి అయ్యా. నీ ఆకలిని తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. అయ్యా తండ్రి అలసట తీర్చుకోండి ప్రభా. అయ్యా తండ్రి మీరు నా దగ్గర సేద తీరండి ప్రభా. అయ్యా మీరు తృప్తి పడండి ప్రభా నా దగ్గర ఉండి. ఇదిగో నిన్ను తృప్తిపరచబడ్డానికి, నేను తృప్తిపరచడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. నీతో సహవాసంలోనికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా. ఈ రాత్రి దేవుని వైపు మనం తిరిగి ఒక్కసారి దేవునికి మనం అప్పగించుకుందాం. ప్రభా నన్ను దర్శించండి నాయన, నన్ను ఒకసారి దర్శించండి. నాలో ఉన్న కొదువును నాయన మీరు నాతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనం అందరము ప్రార్థనలోనికి వెళదామా? ప్రభు మనకు సహాయం చేయనట్టుగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థనలోనికి వెళదాం. ఆశ్చర్యకరుడవైన మా తండ్రి, సర్వ సృష్టికి కర్త, సకల ఆశీర్వాదమునకు కారకుడా, మీ శ్రేష్ఠ పాదాలను ముద్దాడుచు నీ దయగలిగిన పాదపీఠం దగ్గరికి వస్తున్నాం. మా మంచి తండ్రి జక్కయ్య అబ్రహాము యొక్క క్రియలు చేయటం ద్వారాగా అతను అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడయ్యా. అబ్రహాము తన ఆత్మీయ జీవిత ప్రయాణం అంతట్లో సొదొమ గొమొర సొమ్మును ఆశించలేదు. నూలు పోగైనా చెప్పుల వారైనా వద్దు అన్నాడు. ఏలయనగా దేవునికి చెందవలసిన మహిమ రాజులకు రాకూడదనే కృతనిశ్చయతతో, అవును ఇతరులది ఏమీ ఆశించని తనమే అబ్రహాము యొక్క గొప్పతనం. అవును తండ్రి, అబ్రహాము వృద్ధాప్యములో ఉన్న దేవాది దేవుని కొరకు పరుగెత్తాడు. అవును, జక్కయ్య కూడా ఇసాకును చేర్చుకోవటానికి పరిగెత్తినట్టుగా మేము చూస్తుంటాం. అందుకనే మా దేవ, నిజముగా జక్కయ్యలోనూ అబ్రహాము వంటి క్రియలు జరిగించడం ద్వారాగా శాస్త్రులకు, పరిచయులకు అది ఎంతో కంటకప్రాయంగా మార్చబడి ఉన్నది. అన్యులను వారు గొప్పగా చూడలేని స్థితి, వారి విశ్వాసాన్ని చూడలేని గురుడితనం ఉన్నంతకాలం ప్రభువారు పతనావస్థలోనే ఉంటారు. నా దేవ, ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు. మేమును అబ్రహాము పిల్లలమని, ఇతరులది అన్యాయముగా తీసుకున్నది తిరిగి చెల్లించగలిగిన మంచి ఉద్దేశం మాకేమని అడుగుతున్నాం. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు. విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క సంతానం కాబట్టి అబ్రహాము చేసిన క్రియలు మేము చేయుటకు మాకు దైవికమైన సామర్థ్యం, దైవికమైన కృప మెండుగా మా పైన ఉంచుమని ప్రార్థించుచున్నాను. అదృశ్య దేవుని స్వరూపమైన దేవ, నిజముగా మాకు ఇష్టమైనది నీకు ఇవ్వలేకపోతున్నాం. మాకు ఇష్టం కాని సమయాన్ని మీకు ఇస్తున్నాం. మాకు ఇష్టం కాని ధనాన్ని మీకు ఇస్తున్నాం. మాకు ఇష్టం కాని వస్త్రాన్ని మీకు ఇస్తున్నాం. దేవా, మమ్మల్ని మన్నించండి.
సత్యాన్ని సరిగ్గా గ్రహించుటకు మా మనోనేత్రములను తెరవమని ప్రార్థించుచున్నాను. అయా, నీ సేవకుని బలపరిచి మరింతగా నీ కృప కోసం భద్రపరచుకోమని నీ ప్రేమ గల చేతికి మమ్మల్ని అప్పగించుకొంచు. మా తండ్రి, మా తీర్మానాలను స్థిరపరచము. మేమును మీకు ఇష్టమైనవి ఇవ్వటానికి, మాకిష్టమైనవి మీకు ఇవ్వటానికి, శ్రేష్టమైనది నీకు ఇవ్వటానికి దేవా మాకు నూతన మనస్సును పుట్టించండి, నూతన హృదయంను దయచేయండి. ప్రతి విధమైనటువంటి అపవాది కోరలను పీరికి వేసి సాతానుగాడి చర్యలన్నీ లయపరిచి బిడ్డలందరూ కూడా నీ దయలో బహుగా ఎదుగునట్లు సహాయం చేయి. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో సంధించి పరిపూర్ణమైనటువంటి దైవికమైన స్వభావాన్ని ప్రతి ఒక్కరిలో నింపి నీ రాజ్యం కొరకు, రాకడ కొరకు వారిని ఆయత్తపరచమని మనవి చేయొచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఇంతవరకు నీవు ఎన్నుకుని వాడుకున్న నీ దీన పాత్రను బలపరిచి మరింత బలంగా వాడుకొని నీ మహిమ కొరకు కుటుంబాన్ని సిద్ధపరిచి, సేవను స్థిరపరిచి నీ దయలో దాచి పదలపరచుకోమని, కూడొచ్చిన ప్రతి బిడ్డను నీ కృపలో దాయమని యేసుక్రీస్తు ద్వారాగా ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు కృప, పరిశుద్ధుని సన్నిధి సర్వదా మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.